నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచారం. ముందుగా హెడ్లైన్స్. కేతరపల్లి చైర్మన్ కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు. బీఆర్ఎస్ క్యాంపు శిబిరంపై కాంగ్రెస్ దాడికి యత్నం. జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ హత్య. వివాహేతర సంబంధమే కారణమన్న పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ఫిర్యాదు. తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. జనగామ మున్సిపాలిటీలో పోలీసులు ఓవర్ యాక్షన్. బీఆర్ఎస్ కౌన్సిలర్ ను అడ్డుకున్న స్థానిక పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక మండలి ఏర్పాటు చేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా బానుక, నర్మదా, మల్లికార్జున్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఈటెల మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు పెండింగ్ ఉన్నాయని, సికింద్రాబాద్ లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనలో పారదర్శకత కోసం ఎన్నికలు జరగాలని డిమాండ్లు పెరుగుతున్నాయని అన్నారు. నామినేటెడ్ సభ్యులతో కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారానే అన్ని వార్డుల ప్రజల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతాయన్నారు. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి పారదర్శక పరిపాలనను అమలు చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మొట్టమొదటగా కంటోన్మెంట్కు ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారం కావాలనేదే భారతీయ జనతా పార్టీ మా ఉద్దేశం. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మర్జ్ కావాలని, ఇట్లా డిమాండ్ ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు, తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చినాం. రెండవ అంశం, ఇవాళ బానుక, నర్మదా, మల్లికార్జున్ గారు రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ ఇది వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలకు జరుగుతాయా, 4 నెలలకు జరుగుతాయా, కానీ మొత్తానికైతే మళ్ళీ రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించాలను, వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే ఇవాళ మొత్తం కంటోన్మెంట్ సంబంధించిన అన్ని వార్డులలో ఉన్న ప్రజల, అన్ని వర్గాల, అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని, తీరిక లేకుండా ఉన్నంతలో ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి తెలియజేస్తూ, వారిని ఈరోజు ఈ రెండోసారి కుర్చీలో కూర్చోబెడుతూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అదే చెప్పిన. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరో, పరిష్కారం కావాలనో, కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా, కానీ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కకు పెడితే, ఎంపీ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తపన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పెట్టి రిజల్యూషన్ పాస్ చేసుకొని, తీర్మానాలు పాస్ చేసుకునే దానికి పరిమితం కాకుండా, దేశం మొత్తంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా పెద్దది. కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ కలిగిన, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ని నార్మల్ పద్ధతిలో చూడకుండా, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది కాబట్టి, సికింద్రాబాద్ దీనికి హిస్టారికల్ సిటీ కాబట్టి
ఇక్కడి ప్రజలకు రోడ్ల సమస్య అయినా, మురిల సమస్య అయినా, లేదా వాళ్ళ పాత ఇండ్లను కూలగొట్టే సమస్య అయినా, ఇట్లాంటి వాటి విషయంలో ప్రజాప్రతినిధుల యొక్క సలహా లేకుండా, సూచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే నడవదనే మాట స్పష్టంగా చెప్పినాం మేము. ఇవాళ మేము ఎవరికి జవాబు చెప్పాల్సి అక్కర్లేదు, మాకు మేమే తురుంకాలం, మాకు మేమే అంటే ఒక నిమిషం కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ఎక్కువ గౌరవంగా, ఎక్కువ బాధ్యతలలో ఉంటారు తప్ప, ఈ రెండు సమానంగా పనిచేస్తే తప్ప ఇది ముందుకు పోయేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఏమన్నా కేవలం మీటింగులు, తీర్మానాలు పాసా రిజెక్టా కాకుండా జనరల్గా ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో అన్ని వర్గాల, అన్ని రకాల పనులకు సంబంధించి విపులంగా చర్చ జరగాలి. ఎమ్మెల్యే గారు ఇది అఫీషియల్ మీటింగ్ కాకపోయినా విపులంగా చర్చ జరగాలి. ఆ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి. ఇవాళ నాలాంటి వాడు ఎంపీగా ఉన్నాడు, కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. నేను కూడా గతంలో పనిచేసిన రాష్ట్ర మంత్రి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు వాటిగా ఇట్లా ఒక లెటర్ రాసి ఇది వస్తాను కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఈ కాలంలో ప్రతి సమస్యను పరిశీలి చేస్తే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ పరిశీలి చేస్తే తప్ప, వెంటపడితే తప్ప పని కాదు. కాబట్టి మేము ఆ పని చేసి పెడతాం. మేము రేపు మీరు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో ట్రాన్స్ఫర్ అయిపోతారు, కానీ మాకు ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఇక్కడ మేము ప్రజల మధ్యలోనే ఉండాలి, మళ్ళీ ప్రజల చేత మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలక మండలి లేదు కాబట్టి నామినేటెడ్ మెంబర్ ఎమ్మెల్యే. గడిచిన ఏడాది కాలంగా అనేక బందోబస్తు చేసి అలసిపోయిన పోలీసు సిబ్బందికి స్పోర్ట్స్ మీట్ ఉల్లాసాన్ని పంచుతాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ లో నిర్వహిస్తున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడలను డీజీపీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడలకు, క్రీడాకారులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని వివరించారు. నిత్యం పని ఒత్తిడి ఉండే పోలీసులకు, క్రీడాకారులకు మానసిక ఉల్లాసం, ఉత్సాహాన్ని పంచుతాయని చెప్పారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని, ప్రతి పోలీసు సిబ్బంది వ్యాయామానికి సమయం కేటాయించాలని సూచించారు. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులను త్వరలో జరగబోయే జాతీయ క్రీడలకు పంపనున్నట్లు డీజీ చెప్పారు. ఈ క్రీడల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2500 మంది పురుషులు, 600 మంది మహిళా పోలీసులు పాల్గొంటున్నట్లు వివరించారు. That's right, all units kuda ee torch ki escort chestunaru. Sakrida samarohamlo karchaledi shakti. It's right now, it's time the Zordar Taliyon ke saath ho jaye. बिल्कुल हमारे मुख्य अतिथि के कार्यक्रमों द्वारा ప్రారంభమవుతాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి వర్యులు డీజీపీ ఆఫ్ తెలంగాణ బి శివధర్ రెడ్డి గారికి చేతుల మీదుగా ఈ రోజు గాల్లో రిలీజ్ చేయడం జరిగింది. గట్టిగా చోట్ల बिल्कुल रंग बिरंगे बैलून्स के साथ यहाँ पर आसमान तक तेलंगाना पुलिस स्पोर्ट्स एंड ऑनर ऑफ आवर स्टेट. प्रतिज्ञा क्रीडाकारुల తరపున కమాండర్ శ్రీ నాగరాజ్ రెడ్డి గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు, క్రీడా నియమావళిని కట్టుబడి ఉంటామని, నిజాయితీతో క్రీడా స్ఫూర్తితో ఆడతామని వారు ప్రతిజ్ఞ పూనారు. అండ్ క్రీడల్లో గెలుపోవటంలో సహజం, తాత్కాలికం, కానీ క్రీడా స్ఫూర్తి శాశ్వతం. స్పోర్ట్స్మెన్ పోలీసింగ్ అంటే అది 100 మీటర్స్ రేస్ కాదు, స్ప్రింట్ కాదు, అది ఒక మ్యారథాన్ రేస్. పోతూనే ఉంటాం మనం, ఎప్పుడు ఎక్కడ అవ్వాల్సో తెలియదు, ఎంత దూరం ప్రయాణం చేస్తో తెలియదు. మ్యారథాన్ రేస్ అంటే దానికి ఒక ఎండ్ ఉంటుంది, 42 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్ అని. కానీ పోలీసులకు అంతే అట్లాంటి టార్గెటే ఉండదు, ఇది రీచ్ కావాలని చెప్పి. రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మ్యారథాన్ రేస్ రావచ్చు, అది రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మ్యారథాన్ రేస్ రావచ్చు. సో పోలీస్ అంటేనే నిరంతరం మ్యారథాన్ ప్రక్రియ ఇది. దాంట్లో తెలంగాణ పోలీసులు చాలా ముందున్నారని చెప్పడానికి
పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రల్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి Keep clapping, तालियां बजती रहनी चाहिए। और बिल्कुल इन्हीं के साथ यहाँ पर मौजूद है एस जयराम गारू। బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు బస్సు ఎక్కగానే తమ వెంట తెచ్చుకున్న లగేజీని బస్సులో తమ సీట్ల పైభాగంలో ఉండే ర్యాక్స్ పైన పెట్టేయడం చూస్తుంటాం. దీంతో తమ వెంట తెచ్చుకున్న లగేజీ బరువు మోసే అవసరం వారికి ఉండదు. అయితే గ్రేటర్ పరిధిలో నడిచే సిటీ బస్సులో ఆ సౌకర్యం లేదు. దీంతో ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల బరువు మోస్తూ నిలబడాల్సిందే. ఈ విషయంలో విద్యార్థులు అధిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంలో పలువురు ప్రయాణికులు లగేజీ సమస్యలకు పరిష్కారం చూపాలని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తెచ్చారు. అయితే అన్ని వేళల్లో బస్సుల్లో ఉండే రద్దీ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి అవకాశం దొరకలేదు. అయితే ఇప్పుడు ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించిన ఆర్టీసీ గ్రేటర్ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో కూడా ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న లగేజీని పెట్టుకునేందుకు ర్యాక్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సిటీ బస్సులో ప్రయోగాత్మకంగా లగేజీ అటకలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత 2 బస్సులు ఏర్పాటు చేసి పరిశీలించింది. ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కోసం మొదటి విడతగా ప్రయోగాత్మకంగా 150 బస్సులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా సర్వీసుల్లో ఉండేంత విశాలంగా కాకుండా తక్కువ ఎత్తుతో ఉండేలా వాటిని ఏర్పాటు చేయనున్నారు. కాగా తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేకంగా మియాపూర్లో బస్ బాడీ నిర్మాణ యూనిట్ ఉండడంతో ఈ ర్యాకుల ఏర్పాటు బాధ్యత మియాపూర్ బస్ బాడీ యూనిట్ కే అప్పగించారు. ఇందుకు ఒక్కో బస్సును 15,000 రూపాయల ఖర్చుతో అవుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 150 బస్సులో ర్యాక్ల ఏర్పాటు చేసే పని జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఆ బస్సులు ర్యాక్తో రోడ్డెక్కనున్నాయి. వనస్థలీపురంలో దారుణం చోటు చేసుకుంది. గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీతను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హతమార్చాడు. విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోని మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మహేష్ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సునీత మహేష్ల మధ్య 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో కొన్నేళ్ల క్రితం సునీత అతనికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేసి మరో వ్యక్తిని వివాహం చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తుంది. సునీత రెండో పెళ్లిని జీర్ణించుకోలేకపోయిన మహేష్ ఆమెపై విపరీతంగా పగ పెంచుకున్నాడు.
తనపై కేసులు పెట్టి విదేశాలకు వెళ్లకుండా చేసిందని కోపంతో ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం 2 కత్తులు పెట్రోల్ డబ్బాతో సునీత నివాసంలోకి చొరబడ్డాడు. అడ్డు వచ్చిన వారిని పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించిన మహేష్ సునీతలపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె కుప్పకూలిన తర్వాత కూడా వదలకుండా అక్కడే ఉన్న పూలకుండితో తలపై బలంగా కొట్టాడు. దీంతో సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు మహేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వస్తుంది సార్ ఇక్కడ నుంచారా సార్ నుంచారా అయిపోయిందా మొత్తం సీడీ ఆమె పడుకోవడం లాగిన్ చేస్తుంది వీడియో కరెక్ట్ అందుకే దాన్ని పడిపోతుందా ఇప్పుడు మా ఆఫీసర్ కాకుండా ఓసీల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో ఓసీల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలటి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులతో మహాధర్నా ఏర్పాట్ల సన్నాహక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అగ్ర కులాలలోని పేద విద్యార్థులు, రైతులు, మహిళలకు విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 23 ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైట్ కనీసం పేర్లనే ఇప్పుడు గుప్తగా అట్లా ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఓసీలు ఐక్యత, అన్ని వర్గాలకు సమన్యాయం, అన్ని వర్గాలకు సమన్యాయం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. జై ఓసీ, పేదవారికి అందరికీ. మరియు వివిధ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యం లోపల ఈ నెల
23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీల హక్కుల సాధనకై నిర్వహించే ఓసీల జాతీయ స్థాయి మహాధర్నాకు వివిధ రాష్ట్రాల నుంచి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఓసీలు హాజరు కావాలని చెప్పి మేము ఈరోజు ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. ఇప్పటికే మేము అన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే ఉమ్మడి ఏపీ సీఎం ఇప్పుడున్న ఏపీ సీఎం చంద్రబాబు గారికి, పలువురు కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, తర్వాత వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు కూడా మేము ఈ జంతర్ మంతర్ వద్ద నిర్వహించినటువంటి ధర్నాకు హాజరు కావాలని చెప్పి మేము వినతి పత్రాలు, మా డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దీనికి చాలా మంది దాదాపు సానుకూలంగా స్పందించారు. వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఓసీల న్యాయమైన డిమాండ్లు అయినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చాలా చోట్ల వివిధ రాష్ట్రాల్లో కానీ మన దగ్గర కానీ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన మన ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరడం లేదు. మాకున్నటువంటి మా పేదలైనటువంటి విద్యా ఉద్యోగాల ఉపాధి లోపల వాళ్ళకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించక చాలా మంది వారు దూరం అవుతారు. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ లోపల కూడా కేంద్ర ప్రభుత్వం ఒక విధానం, రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం అని చెప్పి ఇది కావాలని చెప్పి మెలికలు పెట్టి మండల తహసీల్దార్ కూడా దీన్ని వివక్ష చూపుతారు. దీంతో సర్టిఫికేట్ల జారీ లోపలే అవకతవకలు జరుగుతున్నాయి కనుక కేంద్రం లోపల, రాష్ట్రం లోపల సర్టిఫికేట్ల జారీ లోపల ఒకే నిబంధన విధించాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు ఒకసారి జారీ చేసిన సర్టిఫికేట్ పరిమితి 5 ఏళ్ళు ఉండాలని, ఈడబ్ల్యూఎస్ వార్షిక ఆదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని, తర్వాత ఈడబ్ల్యూఎస్కు ఏవైతే కేటాయించిన విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల లోపల ఆ పోస్టులను కూడా బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీపచేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయడానికి, కేంద్ర రాష్ట్ర స్థాయి లోపల అమలు చేయడానికి, అలాగే ఓసీల స్థితిగతులు అధ్యయనం చేయడానికి ఒక జాతీయ స్థాయి చట్టబద్ధత గల ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాజకీయ రిజర్వేషన్ లోపల కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, ఏ కులానికి ఏ మతానికి ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఏమంటున్నాం అంటే ఓసీలకు ఇప్పటి వరకు కూడా రాజకీయ రిజర్వేషన్లు అనేది లేవు. చాలా మంది జనరల్ సీట్లు ఉన్న అంత ఓసీలు అనుకున్నారు, అది కాదు. జనరల్ సీట్లు లోపల అందరు పోటీ చేస్తారు. మొన్ననే చూసినాం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కానీ చాలా దారుణంగా, ఎందుకంటే 13% గెలవలేకపోయారు. అలాగే మున్సిపల్ తర్వాత ఈ అర్బన్ కార్పొరేషన్లో కూడా ఓసీల సంఖ్య 90%. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక హత్య కేసులో నిందితుడు చనిపోయిన విషయం తెలిసిందే. అతని మృతికి సంబంధించిన ఎస్పీ ధీరజ్ కూనుపిల్లి మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడు కూలవర్ధన్ రక్షక్ వాహనంలో పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడని, అతనికి ఆచూకీ కోసం 3 బృందాలు విస్తృతంగా గాలించాయని తెలిపాడు. ఈ రోజు ఉదయం నిందితుడు కూలవర్ధన్ చెరువులో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తుందని ఎస్పీ ధీరజ్ కూనుపిల్లి తెలిపారు. మనకి ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు హింసించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం. అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కేతరపల్లి చైర్మన్ కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు. బీఆర్ఎస్ క్యాంపు శిబిరంపై కాంగ్రెస్ దాడికి యత్నం.
జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ హత్య. వివాహేతర సంబంధమే కారణమన్న పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ఫిర్యాదు. తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. జనగామ మున్సిపాలిటీలో పోలీసులు ఓవర్ యాక్షన్. బీఆర్ఎస్ కౌన్సిలర్ ను అడ్డుకున్న స్థానిక పోలీసులు.